హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ అనేది డిజైను ఇది డైమండ్ లాంటిది స్టిచ్చింగ్ ఎలా చేయాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు మన వీడియోలో అయితే చూద్దాము. ఓన్లీ 8 నిమిషాల్లో మనమైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా. చెస్ట్ వచ్చేసి 10.5 వచ్చేసింది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు. ఓకేనా. నేను షోల్డర్ అయితే వాళ్ళు కొద్దిగా వెడల్పు ఉంటుంది షోల్డర్, కాబట్టి నేను షోల్డర్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను. చూపించినట్టుగా వాళ్ళది నడుము నుంచి పైకి వాళ్ళ కప్పు అనేది ఎంత ఉందో చూసుకొని మంచిగా డ్రాయింగ్ అనేది 1/2 ఇంచ్ కింద వదిలిపెట్టి 1/2 ఇంచ్ పైన వదిలిపెట్టి డ్రాయింగ్ అని చేసేసుకోండి. ఇక్కడ నుంచి నేనైతే 4 ఇంచులు అనేది అట్లా పెట్టుకున్నాను. కింద వరకు పెట్టుకొని మామూలుగా డ్రాయింగ్ చేసేసుకోండి. రౌండ్ పెట్టేసుకోండి నెక్. అయితే బోట్ నెక్ అయితే కాదు ఇది. ఓకేనా. ఫ్రంట్ అయితే నార్మల్ నెక్కే ఉంటుంది, రౌండ్ పెద్ద నెక్. అందుకని షోల్డర్ పెద్ద లెంత్ అనేది పెద్దగా తీసుకోవద్దు, తీసుకుంటే అస్సలు సెట్ అవ్వదు. ఓకేనా. చూపించినట్టుగా వీళ్ళకి నెక్ కొద్దిగా వెడల్పు ఉంటుంది అన్నమాట. అందుకు నేనైతే 3.5 ఇంచులు అయితే కింద తీసుకున్నాను. చూపించినట్టుగా అయితే కటింగ్ చేసుకోండి, ఇట్లా డ్రాయింగ్ చేసేసుకొని. ఓకేనా. సింపుల్ అండి, ఈ మెథడ్ అయితే చాలా సింపుల్ అన్నమాట. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి 450 అండి మీటరు. ఓకేనా. నేను మొన్న ఒక శారీకి లేస్ కుట్టాను చూసారా, ఆ శారీ మీద ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నారు. ఈ బ్లౌజ్కి సంబంధించి కటింగ్ అయితే మన ఛానల్లో నేను త్వరలోనే పెడతాను. ఓకేనా. చూసారా, మంచిగా నీట్గా కట్ చేసేసుకోండి. డ్రాయింగ్ చేసినట్టుగానే కటింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైందంటే చూసారా ఎంత బాగా వచ్చేసిందో, చూసారా నెక్ అట్లా అన్నమాట. ఇప్పుడు ఏం లేదు, తిర్లమర్ల వేసేస్తున్నాయి అన్నమాట. ఈ బ్లౌజు ఏ సారీ మీదకైనా వేసుకునేలాగా కుట్టమని చెప్తే పైపింగ్ అనేది అవసరం లేదని చేయలేదు. ఇప్పుడు ఇలాగే కుడితే ఇలాంటి బ్లౌజెస్ ఇలా కుడితేనే బాగుంటాయి అన్నమాట. ఓకేనా. చూపించినట్టుగా ఇట్లా కుట్టేసుకోండి ఫ్రెండ్స్. అయితే నన్ను ఒక సిస్టర్ అడిగారు ఏమని అంటే, మీరు విద్యా మిషనే వాడుతున్నారు కదా, స్పీడ్ వెళ్ళిపోతుందా, మీరన్నీ దాని మీదనే స్టిచ్ చేస్తారా అనేసి అడిగారు. మోటరు స్లోగానే ఉంటుందా స్పీడ్ ఉంటుందా అని అడిగారు. నేనైతే దీని మీదనే స్టిచ్ చేస్తానండి ఏదైనా. ఫస్ట్ అయితే నాది చిన్న మిషన్ ఉండే, నార్మల్గా ఇంట్లో కుట్టుకునేలాగా ఉండే కదా, అది తీసేసి అయితే నేను దీన్ని కొనుక్కున్నాను. అయితే ఇది అయితే నాకు బాగానే ఉంది, బాగుంది, పర్వాలేదు. మరీ జాక్ మిషన్ లాగా కాకుండా ఇది ఏ గిరాకీ అయినా కుట్టవచ్చు. మామూలుగా జిన్ పాయింట్ కూడా మనం కుట్టేసుకునే అంత అయితే ఇదైతే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయితే సూది ఉంటుంది కదా, నీడిల్ మంచిది తీసుకోవాలి, కొద్దిగా క్వాలిటీది. అప్పుడు సూదులు ఎక్కువ ఇరిగిపోవన్నమాట, బాగుంటుంది. చూపించినట్టుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మిషన్ అయితే మీరు ఒకవేళ గిరాకీ బాగుంది ఎక్కువ వస్తుందంటే మాత్రం ఇది ప్రిపేర్ చేస్తాను నేను. ఓకేనా. తీసుకోండి, ఏం కాదు. ఇది మళ్ళీ 1100లోనే వస్తుంది. 11,500 to 12,000 ఏరియాని బట్టి అయితే ఉంటుంది. ఇంకా తక్కువ కూడా కొన్ని ఏరియాస్లో అయితే ఉంటుంది, చూసుకు తీసుకోండి. నేనైతే విద్య అయితే బాగుందండి, నేను చెప్తాను. ఇంకా దీనిలో విద్యకే కొద్దిగా ఎక్కువ డబ్బులు, కొద్ది క్వాలిటీ కూడా ఉంటుంది. చాలా ఇయర్స్ది కదా ఇది, అందుకని నేను విద్యనే ప్రిఫర్ చేస్తాను. పీకో మిషన్ కూడా నేను విద్యనే తీసుకున్నాను, ఓన్లీ గడ్డ తీసుకున్నాను అనమాట, దాని హెడ్ అంతే. అయితే తీసుకోండి. అయితే ఇప్పుడు మోటార్ అనేది నేను ఇది సుమిత్ తీసుకున్నాను చూసారా, ఇది తీసుకోండి, పెద్దది తీసుకోండి. మోటార్ కూడా దీనికి ఈ 1500-1600లో ఉంటుంది మోటరు, అది తీసుకోండి. చిన్న మోటార్లు అయితే తీసుకోకండి దీనికి, ఎందుకంటే మిషన్ జాక్ ఎంత అయితే స్పీడ్ పోతుందో ఇది అంతే స్పీడ్ పోతుంది. అయితే అది దానిలో మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఉంటుంది కదా జాక్లో, దీనికి అది ఉండదు ఆప్షన్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఒకవేళ మీరు ఫాస్ట్ కుట్టగలుగుతాం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, జాక్కి వెళ్ళొచ్చు. జాక్ మిషన్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది కదా,
23, 24, 25 అలా ఉంటుంది, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు మేబీ. అయితే ఇది మిషన్ అయితే నేను చెప్పగలుగుతాను. నేను ఇప్పటికీ 2 ఇయర్స్ అవుతుంది ఈ మిషన్ వాడుతున్నాను. నాకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు ఈ మిషన్ వల్ల. ఆ మిషన్ ఉన్నప్పుడు కుట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుండే, చిన్న మిషన్. కానీ ఇది ఉన్నప్పటి నుంచి అయితే వర్క్ అయితే నాకు పర్వాలేదు, ఫాస్ట్గానే అవుతుంది. చూడాలి. నేనైతే ఫ్యూచర్లో జాక్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, గిరాకీ ఎక్కువైంది కాబట్టి. అది అన్నమాట మిషన్ గురించి మీరు అడిగారని చెప్తున్నాను. ఏం కాదు, బాగానే పోతుంది, ఫాస్ట్గానే పోతుంది. మనం ఎంత కుట్టినా కూడా, ఫాస్ట్ కుట్టినా కూడా, చిన్న మిషన్కి దారం తెగిపోయినట్టు మాత్రం దీనికి మాత్రం దారం అయితే తెగిపోదండి. ఫాస్ట్గానే స్టిచ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. పెడల్ని మనం ఎట్లా అవుతుంది అట్లా అంత దూరం ఫాస్ట్గానే పోతుంది. ఇంకా అంతకంటే ఫాస్ట్గా మనం ఏం కుట్టగలుగుతాం చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం తప్పకుండా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మిషన్ గురించి మీకు క్లారిటీ వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఒక సిస్టర్ అయితే అడిగారు, సిస్టర్ మీకు క్లారిటీ వచ్చిందంటే చిన్న కమెంట్ పెట్టండి అర్థమైందనేసి. లేదు అంటే ఇంకా ఏదన్నా చెప్పాలి అనుకుంటే మాత్రం మీకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీకు వీడియో చేసి పెట్టడానికైతే నేను కంపల్సరీ పెడతాను, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మిషన్ తీసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కడ హోల్సేల్లో తక్కువ రేట్కి వస్తుందని చూసుకొని, సెర్చ్ చేసుకొని, మీ దగ్గర ఉన్నది అలా చేసుకొని తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక మిషన్ మీద మనకు ఒక 500, 1000 రూపాయలు తగ్గినా బెస్ట్ కదా, అట్లా అన్నమాట, ఓకేనా. ఇక బ్లౌజ్కి వచ్చేసరికి చూసారా అయిపోయింది, మాటల్లో పడేసరికి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. నేను ఇప్పుడు మధ్యాహ్నం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసరికి ఊరికే బైక్ల సౌండ్లు, అబ్బా నాకైతే చిరాకు వస్తుంది, తప్పదు. మళ్ళీ ఫుల్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. ఈ వీడియోస్ అన్నీ ఫోన్లోనే ఉన్నాయి, మళ్ళీ స్టోరేజ్ అయిపోతుంది కదా అనేసి పెట్టేస్తున్నాను. అసలు టైం లేదు, ముఖ్యంగా నాకు హెల్త్ అసలు సహకరించట్లేదు, కానీ తప్పదు. చాలా లేడీస్కి సంబంధించిన ప్రాబ్లం. నేనైతే 5 months నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. చూడాలి, ఇప్పుడైతే మెడిసిన్ వాడుతున్నాను, ఎప్పుడు తగ్గుతుందని ఎదురు చూస్తున్నాను. చాలా నరకంగా ఉంది, పెయిన్గా ఉంది, ఇంకా ఇరిటేట్గా ఉంది, కోపంగా అంతా ఇంకా కలిపితే అన్నమాట. లేడీస్కి అర్థమైపోతుంది. 5 days వస్తేనే మనకు ఎలా ఉంటుంది. నేనైతే ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నానంటే 5 months నుంచి ఇబ్బంది పడుతున్నాను. అదన్నా ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ అన్న వీడియోలు చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ వాళ్ళకి నచ్చినట్టయితే, మీ వాళ్ళకి ఉపయోగపడేటట్టు మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ చేస్తుంది, రికమెండ్ చేస్తుంది అన్నమాట. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు చెప్తే మాత్రం తప్పకుండా పెడతాను. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, డాట్స్ అనేది వేసిస్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది అయింది. ఈ బ్లౌజ్కి సంబంధించిన అయితే కటింగ్ ఉంది, నేను పెడతాను. ఈ సారీ, ప్లెయిన్ సారీ తీసుకున్నాక ఎలాగైతే దానికి లేస్ కుట్టిన అనేది కూడా మన ఛానల్ ఉంది, ఒకసారి చూడండి, ఓకేనా. వీడియోని నా ఫోటో కనిపిస్తుంది కానీ దాన్ని క్లిక్ చేస్తే మీరు వీడియోలో వెళ్ళిపోతారన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఏ సారీ మీదనైనా వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది అన్నమాట కదా, ఓకేనా. నాకైతే చాలా నచ్చింది. 450 రూపీస్ మీటర్ అండి, ఓకేనా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.